గోపాల పోరా నాన్న, నువ్వు దిగితే అది ఎలాంటి మురికైనా శుభ్రమవుతుంది. గోపాలం, అన్న కుడి చేతి వైపు ఉన్నాడే పేరు సహాయం. వాడు ముక్కు మీద చేయేస్తే ఓ అని అరవాలి, చెవి మీద చేయిస్తే బలంగా చప్పట్లు కొట్టాలి. తొడ కింద వాడు పొట్ట మీద చేయేస్తే అన్నవైపు కసి ఎక్కువైపోయినట్టు ముందుకు దూసుకెళ్ళాలి. అర్థమైందా? నా నరాల్లో కొట్టుకునే వెన్నెముకలారా, గోపాలం గోపాలం నువ్వు కలిశారు కలిశారు. ఎన్నా వెన్నెముక నరాల్లో కొట్టుకుంటుందా? మాట్లాడుకున్నారు. నా జన్మదిన సందర్భంగా కోట్ల సంఖ్యలో విచ్చేసిన కార్యకర్త మహాజనులారా, ఈ శుభదినంలో ఓ శుభవార్త. అధికార పార్టీ అంతులేని భయంతో అల్లాడిపోయే తరుణం. మన శృంగవరపు కోట నుంచి అధికార పార్టీకి చెందిన గోపాలం తన అనుచరులు 500 మందితో మన పార్టీలో చేరనున్నాడు. రా గోపాలం, నా యువ సింగమ రా. నేను అధికార పార్టీలో ఉన్నానా? నిన్నే పిలుస్తున్నారు. వెళ్ళు 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 వెళ్ళు. గోపాలం రా, రా తమ్ముడా రా. తమ్ముడు గోపాలాన్ని అభినందిస్తూ ఈ స్వర్ణ ఖడ్గాన్ని బహుకరిస్తున్నా. నీవింకా అధికార పార్టీ పాచికలకు మంత్రముగ్ధులైన ఇటువంటి యువకులను మన పార్టీలోకి తీసుకొచ్చి చేర్చాలి. చేరుస్తావా? చేస్తావా? చేస్తావా? అయ్యా, ఈ అద్భుతాన్ని సాధించిన నా పెంచులయ్యా. ఇలా ఇవ్వు, ఇదొట్టి సోకే పాపా. రాజకీయాలకు వస్తే ఎంతో మంచి చేయొచ్చన్నా. స్వర్ణ ఖడ్గం, అందరి ముందు నటించడం ఏమర్థం కావట్లా. అది బాగా లోతైంది బాబు. ఇప్పుడే కదా రంగంలోకి దిగావు, పౌను పౌను నీకే అర్థం అవుతుంది. కాదన్నా, ఏదో పెద్ద తప్పు చేస్తున్నట్టు అనిపిస్తోంది. ప్రజలకు అసలే చెండాలకు పంచాలంటే నీచమైన అభిప్రాయం ఉంది. సరే, ఇప్పుడు చూడు, నీకు జెండా రంగు పంచి అంటే ఏంటో అర్థమయ్యేటట్టు చేస్తాను. ఇప్పుడు చూడు. ఆపమంటుంటే ఏమనుకుంటున్నారు? రప్పిస్తానా? నరికేస్తాను. ఏమనుకుంటున్నారో నరికేస్తాను. ఏరా, మీరేం తీస్తున్నారా? ఇక్కడ ఒక తెలుగు తల్లి మాతృమూర్తి అరగంట చేపటి నుంచి రోడ్డు క్రాస్ చేయలేక ఇక్కడ ఎందుకు రే, మీరంతా దిష్టి బొమ్మల దిక్కులు చూస్తూ నుంచున్నారా? నరికి పారేస్తాను రా, మిమ్మల్ని నరికి పారేస్తాను. పెద్దనా పెద్దనా, నువ్వు టెన్షన్ అవ్వమాక. ఏమ్మా నువ్వు వెళ్ళవమ్మా. ఓయ్, ట్రాఫిక్ ఆపవయ్యా. అలాగే సార్. నాయనా తండ్రి, నువ్వు చల్లగా ఉండాలయ్యా. ఇదిగో ఈ డబ్బులతో టీ తాగు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు, ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ భయం ఉండాలి. ఇదే మామూలు ఇలా మాట్లాడితే ఊరికే వదిలేస్తారా? ఇప్పుడు అర్థమైందా?
జెండా రంగు పంచే పవర్ ఏంటో ఆ? ఆ. చాలా బాగా అర్థమైంది. ముందు ఓ 10 చార్లు వేసిన డ్రాయలు అర్జెంట్ కొనాలి. నువ్వు తమాషగా మాట్లాడుతున్నావు. ముందు తిరు, మళ్ళీ వెళ్ళి అడిగితే ఎవరో. గిరన్న, మన పార్టీలో ఉన్న మంచి నాయకుల్ని పరిచయం చేయొచ్చుగా. ఊళ్ళో ఉన్న సమస్యలు వాళ్ళతో చెప్పాలి. నువ్వు మొదటి రోజే కోటలో జెండా ఎగరేయాలనుకుంటే వీలు పడుతుందా? ఆ? బాగా చదువుకున్నాడు. ఏ పనైనా సరే మెల్లమెల్లగా చేసుకుంటూ పోవాలి. తెలీదా నీకు? రావయ్యా గోపాలం. కాదు 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 కాదు, స్వర్ణ ఖడ్గం. రేయ్ ఇలా చూడరా, స్వర్ణ ఖడ్గం వచ్చాడు. ఏంటి? ఏం లేదయ్యా, ఏదైనా పని ఉంటే. ఇందుకే బాగా చదువుకున్నోళ్ళు ఆ చదువుకు తగ్గ ఉద్యోగం చేయాలి అంటారు. నువ్వు చిన్న గుంపునేసుకుని రాజకీయాల్లోకి వస్తే నిన్ను రాణిస్తారనుకున్నావా? ఓ 30 ఏళ్ళు అందరి కాళ్ళు నాకుడు తిరిగావంటే ఓ పోస్టుకి రావచ్చు. సరే, నీ వల్ల కొంచెం పేరు వచ్చింది, నీకు రుణపడ్డాను. కానీ ఈసారి ఇంకా పెద్ద సాయం చేస్తున్నా. కుక్క కంటే విశ్వాసంగా ఉండాలి, అర్థమైందా? బో జాయిన్ అవు. ముందు వెళ్ళి కక్కుస్లో నీళ్లు పెట్టు. కుళాయిలో ఏదో అడ్డుకుందట. ఎమ్మెల్యే ఆస్ట్రేలియా ఉంటే త్వరగా వెళ్ళరా. ముందు బాత్రూమ్ అంతా శుభ్రంగా కడిగి నీళ్లు పెట్టు. స్వర్ణ కడగం. నీళ్లు మరి అంత కొద్దిగా పెడతావా? అది సరిగ్గా పోయి చావలేదు. చీపురు తీసుకుని అలాగే విడిచిన బట్టలన్నీ ఉతికాయి. పొద్దున్నే ఊరికెళ్ళాలి కదా. రారా ఎద్దవా, వచ్చి ముక్కలై. సరేనా? ఖడ్గం, ఇందులో జేను ఒక నెంబర్ ఉంటుంది చూడు. ఫోన్ చేసి నంబర్ మాత్రం చెప్పు. అన్నా నేను చేస్తానన్నా. నువ్వు మూసుకునుండ్రా. రే గోపాలం, నీకిదంతా అవసరమారా? ఊళ్ళో ప్రశాంతంగా ఉండకుండా ఈయన దగ్గరకు వచ్చి. ఏ రాజా, నువ్వు ఎన్నేళ్ళ నుంచి పేకాడుతున్నావు నాకు తెలుసు. ఎప్పుడు నువ్వే కదా గెలుస్తావు. ఎందుకు అతని దగ్గర ఓడిపోతున్నావు? ఆడినెవరూ గెలవకూడదు. గెలిస్తే చెట్టుకు కట్టేసి బాధతాడు. ఆ బేవర్స్ గాడికి అందులో సంతోషం. అన్నా, ఇదేం బాలేదన్నా. ఆ అమ్మాయిని దించడమని గోపాలాన్ని పంపిస్తున్నావు. ఏ పంపకూడదా? సమాజ సేవకుడు, ప్రజా ప్రతినిధి గోపాలకృష్ణ రిపోల్గా చేయి. ఆ ఏరియాలో నా పేరు చెడగొట్టింది వీడే. మురుగునీరు బాగు చేయడం, కొత్త రకం వ్యవసాయం. ఆడే అబ్బా నా విక్కడిగించాను చూసావా? బయటకు పోయి దగ్గర
ఏంటి ముక్కు నుంచి రక్తం వస్తుంది ఫుల్ బాటిల్ తాగేసి ఉంటావు. పార్టీలోని నాయకులు ప్రజలు ఎప్పుడూ అట్టడు కార్యకర్త నీచగానే చూస్తున్నారు.